జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయాన్ని చూడటానికి ఈ ఫలితాలను ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో ఫిబ్రవరి మాసంలో సంచారం చేస్తున్నారో ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం. మిథున రాశిలో వక్రించిన బృహస్పతి గురుదేవుని సంచారము, సింహ రాశిలో కేతు భగవానుడి సంచారము, మకర రాశిలో 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. సూర్యనారాయణమూర్తి, మంగళ్, బుధ భగవానుడు, అలాగే శుక్రాచార్యుల వారు. వీళ్ళు నలుగురు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ 4 గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. మొదటి వారంలో బుధుడు మరియు శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి వాళ్ళ ప్రయాణం సాగిస్తారు. అలాగే గ్రహాలు మారుతున్నాయి. మకర రాశి నుంచి కుంభరాశిలోకి బుధుడు మరియు శుక్రుడు ఇద్దరు మారుతున్నారు. ఈ నెల 13వ తారీఖు సూర్యనారాయణమూర్తి కూడా మకర రాశిలోంచి కుంభరాశిలోకి మారుతున్నారు. అలాగే ఈ నెల 25వ తారీఖు, ఈ నెల ఆఖరులో మంగళ కూడా మకర రాశిలోంచి కుంభరాశిలోకి మారుతున్నారు. కుంభరాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. శనేశ్వరుడు మీనరాశిలో, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తున్నాడు. సవ్యగతిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఇవి ఈ మాసం యొక్క గోచారంలో ఉన్న గ్రహ దేవతల యొక్క స్థితిగతులు. గోచారంలో గ్రహ దేవతలు ఈ రాశుల్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు, ఈ విషయాలు చూడటానికి ముందుగా అసలు ఈ మాసంలో ఏదైనా విశిష్టాంశం ఉందా గోచార గ్రహస్థితుల్లో, ఈ విషయంలో మనం చూస్తే మకర రాశి, కుంభరాశి రెండు కూడా బలోపేతంగా ఉన్నాయి. మకర రాశిలో 4 గ్రహాల సంచారం ఈ మాసం మొదట్లో, అలాగే తర్వాత మకర రాశిలో సంచారం చేస్తున్న గ్రహ దేవతలు 4 గ్రహాలు కుంభరాశిలో. సో ఇదొక ప్రత్యేక మన కాలపురుషుడు కుండలిలో నుంచి చూస్తే దశమ మరియు ఏకాదశ స్థానాలు రెండు కూడా బలోపేతంగా ఉన్నాయి. దశమ ఏకాదశ స్థానాలు రెండు బలోపేతంగా ఉంటూ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది. కాలపురుషుడు కుండలిలో స్టాండర్డ్ గా దశమ ఏకాదశ స్థానాలు లాభస్థానం లేదంటే కర్మస్థానం లాభస్థానం బలంగా ఉండడము, ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి చేస్తుంది. మంచి ఏంటి అనేది మీ జన్మ జాతకాన్ని అనుసరించి అది ఎంతవరకు తీసుకోగలుగుతారో అన్నది ఆధారపడి ఉంటుంది. అలాగే మీ రాశిని, మీ లగ్నాన్ని అనుసరించి ఏ బెనిఫిట్స్ మీరు అందుకోబోతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం చూద్దాం. మీ జన్మ జాతకం చాలా బలోపేతంగా ఉంటే ప్రెసెంట్ ఇవి మీకు ఇప్పుడున్న ఈ గ్రహ స్థితులు చాలా అంటే చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ మీ జన్మ జాతకం యావరేజ్ గా ఉంటే కూడా మీకు మంచి ఫలితాలను చూస్తారు. మీ జన్మ జాతకం చాలా లోగా ఉంటే ఇప్పుడు మీకు కొంచెం రిలాక్సేషన్ పీరియడ్, ఈ మాసం రిలాక్సేషన్ పీరియడ్. మీ జన్మ జాతకం లోగా ఉందని మీకు ఎలా తెలుస్తుంది? గత కొంతకాలంగా మీరు ఎప్పటి నుంచి అయితే మీకు పరిస్థితి బాగాలేదు, జన్మ జాతకం డౌన్ అయిందో అప్పటి నుంచి విపరీతమైన కష్టాన్ని చూడటము, కష్ట నష్టాలను ఓర్చుకోవడము, ఇలా చాలా ఉంటాయి. సో దీంట్లోంచి ఈ నెల బయటపడటానికి చక్కటి అవకాశము. ఒక రకంగా చూడాలంటే ఇది అందరికి అర్థమయ్యేది చెప్పాలి అంటే, ఇప్పుడు మనము అందరం కూడా సినిమాలు చూస్తూ ఉంటాము. సో కామెడీ మూవీస్, ఇలా అన్ని మూవీస్ మనం చూస్తూ ఉంటాము. కామెడీ మూవీస్, ఫ్యామిలీ మూవీస్ ఇలాంటివి చూస్తున్నప్పుడు ఓకే, బట్ ఏదన్నా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, హారర్ థ్రిల్లర్ కానీ అవి చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఒక కామెడీ బిట్ పెట్టడము, లేదా మధ్య మధ్యలో ఒక పాట పెట్టడము, ఇవి ఏంటంటే ఆడియన్స్ ని కొంచెం రిలాక్స్ మోడ్ లోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ చూపించే ప్రతిభ. ఇది డైరెక్టర్ ప్రతిభ. ఇప్పుడు గ్రహ దేవతలు ఒక రిలాక్స్ మోడ్ ని అందరికీ కలగజేస్తూ ఉంది. అంటే ఇలా ఎగ్జాంపుల్ చెప్తే అందరికి అర్థమవుతుందని ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక రిలాక్సేషన్ మోడ్ లోకి తీసుకెళ్తూ ఉంది. సో మీరు ఆల్రెడీ కామెడీ మూవీ చూస్తూ ఉన్నారు అంటే మీ జాతకం బాగా ఉండి మీరు హ్యాపీగా ఉన్నారు అనుకోండి, ఇది ఇంకా హ్యాపీనెస్ ని పెంచుతుంది. మీ ఫ్యామిలీ అంటే నార్మల్ గా మీకు హ్యాపీనెస్ లేదు, దుఃఖము లేదు, మామూలుగా అలా మీ జీవితం సాగిపోతూ ఉంటే ఇప్పుడు మీకు ఇంకా కొంచెం రిలాక్సేషన్ పాయింట్ కంటే అబోవ్ చూస్తారు. రిలాక్సేషన్ పాయింట్ లోకి మీరు వస్తారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ లాగా మీ జీవితం ఉందనుకోండి ప్రస్తుతము. అప్పుడు ఏంటంటే మీకు దాంట్లోంచి ఒక బ్రేక్, ఒక పౌజ్ ఇస్తూ ఉన్నాయి గ్రహ దేవతలు. ఈ పౌజ్ ఇచ్చిన సమయంలో మీరు మీ జాతకాన్ని
పెంచుకోవడానికి, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలని అంటారు కదా, మన పెద్దలు అంటూ ఉంటారు కదా, దానికి ఇది బెస్ట్ టైం. దీనికి ఏం చేయాలన్న రెమెడీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంటే ఈ పౌజ్ ఇచ్చిన మూమెంట్ ని మనం చకచక మనకు అనుకూలంగా, మన జన్మ జాతకానికి అనుకూలంగా మార్చడానికి ఏం చేయాలి, ఏ ఏ పరిహారం చేయాలో కూడా మనం లాస్ట్ లో చూద్దాము. టోటల్ గా ఈ మాసంలో ఉన్న గోచార గ్రహ స్థితులు మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్లో ఇవ్వబోతూ ఉన్నాయి. మీ జన్మ జాతకాన్ని, మీ జన్మ లగ్నాన్ని, మీ జన్మ రాశిని అనుసరించి మీకు ఏం ఫలితం వస్తుందో ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా మనం చూద్దాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు మీ స్థానము మరియు ద్వితీయ స్థానము రెండు బలంగా ఉన్నాయి. ద్వితీయ స్థానం బలంగా ఉండడం వల్ల ఫైనాన్షియల్ గా మంచి సమయం ఇది. ఫైనాన్షియల్ గా మీకు ఆర్థికంగా చాలా మంచి పురోభివృద్ధిని మీరు చూస్తారు. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళ సహాయ సహకారాలు మీకు బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందరితోటి మంచి మైత్రి నెరవేరుతుంది. మీకు మిత్రత్వంతో మీకు అన్ని సాగుతాయి, చక్కగా ఉంటుంది, మీకు బాధ అనిపించదు. సో జనరల్ గా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొంచెము అందరితోటి పడదు. కొంచెం ఏంటంటే ఒక్కొక్కసారి మీరు ఇన్నాళ్ళు బాగా ఉన్నారు అనుకున్న వాళ్ళే సడన్ గా మీకు రివర్స్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటివి చాలా దాటొచ్చి ఉంటారు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు. కారణం మీకు అర్థం కాదు. కానీ ఈ మాసం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళతోటి కూడా మంచి రిలేషన్ ఉంటుంది. సో మనిషి సాంఘిక జీవనం చాలా బాగా ఉంటుంది. ఫైనాన్షియల్ గా చాలా ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్లే శుభ సమయం ఇది. ఫైనాన్షియల్ గా మీరు చాలా బ్లెస్సింగ్ గా అనిపిస్తుంది. మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరే శుభ సమయం ఇది. అయితే మీకు ద్వితీయ స్థానం బలంగా ఉండడం వల్ల ఆభరణ యోగాన్ని ఇస్తుంది. ద్వితీయ స్థానంలో బలం అంటే ఆభరణాలని సూచిస్తుంది ద్వితీయ స్థానము. సో ఏ ఆభరణమైనా సరే తీసుకునే ఛాన్సెస్ ఈ మాసం ఎక్కువ ఉంది. అయితే ఆభరణం తీసుకోకపోయినా దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా సరే తీసుకుందాం అని, అంటే సేవింగ్స్, ఒక రకంగా చెప్పాలంటే సేవింగ్స్ లేదా ఆభరణాలన్నా తీసుకుంటారు. ఈ రెండిటికి కూడా టైం చాలా అనుకూలంగా ఉంది గోచరంలో ఉన్న గ్రహస్థితిలో. అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మనం వింటూ ఉంటాం. అది ఇప్పుడు మీ విషయంలో నిజమైంది అంటే ఎప్పుడు వింటూ ఉంటాం, కానీ నిజం ఈ మాట అని మీరు అనుకునే టైం ఇది. ఇప్పుడు మీకు డెఫినెట్ గా అందరి సహాయ సహకారాలు, మీ నోరు మంచిది అని అందరూ అనుకుంటారు ఈ ఈ ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. అలాగే మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే, మానసికంగా ఆరోగ్య సమస్యలు అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, వీటన్నిటి నుంచి మీరు అన్ఫ్రీజ్ అవుతారు. ఫ్రీజ్ అయిన సిచ్యువేషన్స్ ఏవైనా ఉంటే అవన్నిటి నుంచి మీరు బయటపడతారు, అన్ఫ్రీజ్ అవుతారు. ఈ మాసం అంతా కూడా చాలా లైట్ గా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే తేలిగ్గా ఉంటుందంటే నా ఉద్దేశము, ఎప్పుడైనా బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు మనం శారీరకంగా పనులన్నీ చేస్తాము, కానీ చాలా భారంగా చేస్తూ ఉంటాము. ఈ మాసం అన్ని పనులు కూడా చాలా అంటే చకచక చేసేస్తారు. మీకే అనిపిస్తుంది ఈ పని చేయడానికి ఇంతకు ముందు ఒక గంట పట్టేది ఇప్పుడు ఒక 15 నిమిషాల్లో చేసేసాను, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఫోన్లో చేసుకుంటున్నానని హాయిగా అనిపిస్తుంది. చాలా స్ట్రెంగ్త్ బాగా వస్తుంది, ఫిజికల్లీ మానసికంగా స్ట్రెంగ్త్ బాగా వస్తుంది. స్ట్రెంగ్త్ తోటి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ ఏ పనికి కూడా, ఏ చిన్న పనికి కూడా బ్రేక్ పెట్టకుండా, పెండింగ్ పనులు అంటూ ఏమీ లేకుండా అన్ని చేసుకుంటూ వెళ్తారు. దైవ కృప అపారంగా కలిగిన మాసము ఈ మాసం మకర రాశి మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా నిస్సందేహంగా. ఏం పరిహారం చేసుకోవాలి? గ్రహ దేవతలు మనల్ని దీవిస్తూ ఉన్నప్పుడు, అందులో మనము ఉగాదికి ముందుగా కూడా ఉన్నాము. ఇప్పుడు ఇంకా ఇంకో నెల దాటితే మనకి మార్చిలో ఉగాది వస్తుంది. సో ఈ ఉగాదికి ముందు గ్రహ దేవతలన్నీ కూడా మానవాళికి, సకల మానవాళికి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చాలని చూస్తూ ఉంది. ఈ ప్రయోజనాన్ని మనం అందుకోవడానికి ఆల్రెడీ జన్మజాతకం చాలా బాగా ఉంటే ఎలాగో వచ్చేస్తాయి. దానికి ఏం చేసినా చేస్తే ఇంకా ఎక్స్ట్రా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పరిహారం చేస్తే. బట్ కొంతమందికి ఇప్పుడు ఈ బీపీ షుగర్ ఉంటే సర్జరీ ఎలా చేయరో, బీపీ షుగర్ తగ్గించి కానీ సర్జరీ చేస్తారు డాక్టర్లు. అలాగే జన్మజాతకం బాగోకపోతే ఈ పరిహారం చేసుకుంటే అప్పుడు ఏంటంటే ఈ జన్మ జాతకం బాగోలేదు అన్నదాన్ని కమ్ ఓవర్ చేసి బ్లెస్సింగ్స్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిహారం మనం చూస్తే కనుక కర్మస్థానం బలంగా ఉండడము,
అలాగే లాభస్థానం బలంగా ఉండడం వల్ల ఈ మంత్ ఈ మంత్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 15 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, వాకింగ్ చేయడం చాలా బెస్ట్ థింగ్. మీరు ఇంకా ఎక్కువసేపు మీరు మీరు నడిస్తే ఇంకా మంచిది. అయితే ఈ వాకింగ్ మీరు ఏదైనా దేవాలయానికి వెళ్తే ఇంకా మంచిది. ఒకవేళ మీకు అవకాశం కుదరలేదనుకోండి, 15 నిమిషాలు వాకింగ్ చేయండి. ఈ ఈ కర్మస్థానం అంటే మనం చేసే పనుల ద్వారా మనకి అన్ని సార్లు మనకి పూజలు ఇలానే ఉండవు. కొన్ని సార్లు ప్రాక్టికల్ రెమెడీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే కుంభరాశిలో రాహు భగవానుడు కూడా ఉండడం వల్ల ప్రాక్టికల్ రెమెడీకి అందులో మనకి 12వ స్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల ఈ 2 రాశులకు అధిపతి మనకి కర్మకారకుడైన శనేశ్వరుడు. ఆయన వచ్చేసేసి మీనరాశిలో ఉండడం. మీనరాశి అంటేనే పాదాలని సూచిస్తుంది. సో మనం పాదాలతోటి ఎంత ఎక్కువగా అంటే మనం వేసే ప్రతి అడుగు కూడా ఏదో ఒక ఉపయోగకారిగా ఉండాలి. మనకన్నా ఉపయోగకారిగా ఉండాలి, సొసైటీ కన్నా ఉపయోగకారిగా ఉండాలి. మనకు ఉపయోగకారి అంటే మామూలుగా వాకింగ్ చేయడము, అలాగే దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, ఇది మనకు ఉపయోగకారి. సొసైటీకి ఏదైనా ఉపయోగపడే పనులు అంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి వాలంటరీ సర్వీసెస్ చేయడము. వాలంటరీ సర్వీసెస్ సంస్థలు చాలా ఉంటాయి. వాటి కోసం మన అడుగులు వేసి వాలంటరీ సర్వీసెస్ చేయడము. సో ఇలా ఎవరికి తోచినది వాళ్ళు చేస్తాయి. అందరూ వాలంటరీ సర్వీసెస్ చేయాలంటే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఈ సమయంలో చేసే వాలంటరీ సర్వీసెస్ చాలా బాగా ఉంటాయి. వాలంటరీ సర్వీసెస్ కి మీరు వెళ్తారు చూసారా, ఆ ప్రతి అడుగు కూడా మీరు అదృష్టానికి చేరువయ్యే విధంగా కర్మకారకుడైన శనీశ్వరుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. అందరికీ వాలంటరీ సర్వీస్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు బెంగపడక్కర్లేదు. ప్రతిరోజు కూడా 15 నిమిషాల నుంచి అరగంట వాకింగ్ చేయడము. ఈ వాకింగ్ లో భాగంగా మీరు ఏదైనా గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేసుకుంటే ఇంకా మంచిది. మీకు ఏది కుదిరితే అది, ఇది అని కాకుండా వాకింగ్ అయితే మీరు కంపల్సరీ పెట్టుకోండి. మినిమం 15 నిమిషాలు, మాక్సిమం ఎంతసేపు అయినా చేయొచ్చు. 15 నిమిషాలకి తగ్గకుండా ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల కాస్మస్ లో ఉన్న ఎనర్జీస్ ని మీరు చక్కగా అందుకోగలుగుతారు. అయితే ఈ వాకింగ్ కి కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే ఈ 15 నిమిషాలు కావచ్చు, ఎంతసేపు అయితే మీరు నడుస్తారో అంతసేపు మీ బ్రెయిన్ ని ఎంటీగా పెట్టుకోండి. థాట్స్ ఏవి లేకుండా చూసుకోండి. భగవన్ నామాన్ని జపించుకుంటూ వాకింగ్ చేయండి, చాలా మంచిది. భగవన్ నామాన్ని జపించుకుంటూ వాకింగ్ చేయడం. మళ్ళీ ఇక్కడ మీరు వాకింగ్ చేస్తూ ఏవో ఒకటి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఆ వాకింగ్ చేసిన ఉపయోగం ఉండదు. ఒక్క 15 నిమిషాలు డేలో మీ మీ ఆలోచనలని కట్టడి చేసుకోండి. ఆలోచనలు పూర్తిగా కట్టడి కావు. అందుకే ఏదో ఒక భగవన్ నామాన్ని పట్టుకొని భగవన్ నామం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాకింగ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది. అలాగే జన్మజాతకం యొక్క ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. ఇది మీరు చూస్తే కనుక మనము గతంలోకి వెళ్తే పాదయాత్ర చేసి రాజ్యపీఠాన్ని దక్కించుకున్న రాజకీయ నేతల్ని మనం ఎంతో మందిని చూసాము. అంటే వాళ్ళు ఆ వాకింగ్ పాదయాత్ర మొదలుపెట్టిన మూమెంట్ అలాంటిది. కొంతమంది మొదలుపెట్టి కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వకపోవచ్చు. మొదలుపెట్టే సమయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరికీ కూడా అలాంటి అవకాశాన్ని నేచర్ కలగజేస్తోంది. ప్రకృతి మాత, విశ్వమాత కలగజేస్తోంది. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం. మీరు మీ ఇంట్లో వాకింగ్ చేస్తారా, పార్కుల్లో చేస్తారా, లేదా దేవాలయానికి వెళ్తారా, లేదా వాలంటరీ సర్వీసెస్కి వెళ్తారా, చాయిస్ మీదండి. ఏదో ఒక రకంగా వాకింగ్ అయితే మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అంటే మీ ఆరోగ్యాన్ని అనుసరించి. మరి మోకాళ్ళ నొప్పులు అవి ఉంటే 15 నిమిషాలు చేయండి. ఎక్కువసేపు చేసి శ్రమ పెట్టుకోకండి బాడీని. మీరు బాగా ఆరోగ్యవంతులైతే మీ ఆరోగ్యాన్ని అనుసరించి ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు వాకింగ్ చేయండి. ఎలాగైతే గడిచిన రోజుల్లో మనం చూసాం కొంతమంది రాజకీయ నేతలు పాదయాత్ర చేసి సక్సెస్ ని సాధించారు. ఇప్పుడు మీరున్న ఫీల్డ్స్ లో సక్సెస్ సాధించడానికి వాకింగ్ అనేది ది బెస్ట్ పీరియడ్. ఈ పాదయాత్ర దేనికి? మనం అదృష్టాన్ని వైపుగా మనం పాదయాత్ర చేస్తున్నాము, అదృష్టం వైపు దిశగా మనం అడుగులు వేస్తున్నాము. ఇది ఒక్కటే మీ మైండ్ లో పెట్టుకోండి. ఇంకెలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా వాకింగ్ చేస్తే కాస్మస్ నుంచి మంచి ఆశీస్సులు అందుకోవడానికి ఇది ది బెస్ట్ పీరియడ్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మనందరం కూడా ఇలాగా భగవంతుడి యొక్క కృపకి విష్ణుమూర్తి, విశ్వం అంతా కూడా విష్ణుమూర్తి వాసుదేవుడు వ్యాపించి ఉన్నాడు. అలాగే పరమశివుడు యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి మనం అందరం కూడా పాత్రలం కావాలని చెప్పి
మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.